బైడెన్ టైంలో యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ వచ్చాడు, గందరగోళంగా ఉన్నాడు. కాబట్టి ట్రంప్ వచ్చిన తర్వాత యుద్ధాలు ఆగుతాయి, శాంతి. అందులో తను వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనైతే రానిచ్చేవాడిని కాదు, గతంలో రానిలా 14-19 మధ్యలో చూసినటువంటి సందర్భంలో. అట్లాగే ఉక్రెయిన్ ఈ వివాదం ఏదేమన్నా దాని పేరేంటి ఇజ్రాయెల్ వివాదం కూడా సాల్వ్ చేసేవాడిని అని చెప్పుకొచ్చాడు. సరే, తన పవర్లోకి వచ్చి ఈ దఫా చూస్తే చిప్పు పోయినట్టుంది, తన మేజర్ చిప్పు పోయినట్టుంది. పిచ్చగా ప్రవర్తిస్తున్నాడు. వ్యాపార వాణిజ్య వ్యవహారాల పేరుతో, ఆంక్షల పేరుతో దాని చుట్టూ తిరుగుతూ తన ఆర్థిక వ్యవస్థని ఇబ్బందులు పెడుతున్నాడు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఇబ్బందులు పెడుతున్నాడు. అట్లాగే ఒక ఈర్ష్య అసూయలతో రగిలిపోతూ బాగుపడేటటువంటి దేశాలు నాశనం కావాలని కోరుకుంటాడు. దాంతో ప్రపంచ ప్రజానికానికి దూరం అవుతున్నాడు. తన దేశంలో ప్రజలకైతే ఏమన్నా ఒక వర్గానికి కరెక్ట్ అవ్వచ్చినేమో కానీ అక్కడ ఒక వర్గానికి శత్రువుగా మారుతున్నాడు. ఇది కాకుండా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోవడంతో పాటుగా యుద్ధోన్మాదాన్ని పెంచుతున్నటువంటి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాడు, ఏవైతే ఆయుధ సంస్థలు. దాంతో ఒక అన్రెస్ట్. అట్ ద సేమ్ టైం ఇటు దీంట్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ కూడా ప్రమాదకరమైనటువంటి ఈ దిశలో ఇది ఇజ్రాయెల్కి వీటికి జరుగుతున్నటువంటి రూపాయి చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఉన్నటువంటి రూపాయిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రతి ఒక్కళ్ళకు ఉంది.